రైతులు వరి పంట కోసే వరకు ప్రతి ఎకరాకు నీరు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాకతీయ కెనాల్ నుండి నీటిని విడుదల చేసినట్లు గుర్తు చేశారు. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, ఎల్ఎంజీ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించామన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును వర్షాకాలంలోపు పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా మనకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కొరకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాగులలో నీళ్లు లేవు, వాగులలో బోర్లు వేసుకున్నా కూడా బోర్లు నీళ్లు రావడం లేదు. మరి ఇప్పుడే గిట్టున్నది. మార్చ్, ఏప్రిల్, మేలో మంచినీటి కూడా ఇబ్బంది కావచ్చు. సరే, మిషన్ భగీరథ ఉన్నప్పటికీ కూడా కొన్ని దిక్కుల బోరు నీళ్ళు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మాకు ఇబ్బంది అవుతున్నది. ముఖ్యంగా మరి ఇప్పుడు నాట్లు వేసుకున్నాం, ఇప్పుడు పొట్టకొచ్చే సమయం ఇది. మరి నీళ్ళ సమస్య పెద్ద ఉందని చెప్పి వారితో పాటు చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి చొప్పదండి, అదేవిధంగా రామడు, కొడిమియాల, గంగాధర, తర్వాత ఈ మనకుండ నియోజకవర్గం వచ్చేసరికి బెజ్జంకి మిత్రుడు, చాలా మండలాలు, గన్నేర వారు, వీళ్ళందరూ కూడా ఇదే సమస్య. మరి కరెంటు ఉండడం లేదు, సక్కంగా వస్తలేదు. నెంబర్ 1. సరే, కరెంటు సక్కంగా వస్తలే కానీ వస్తుంది, కానీ నీళ్ళు ఉంటలేవు, ఇప్పుడే ఉంటలేవు. రేపు పొట్ట వచ్చి ఈనిన తర్వాత 1-2-3 తళ్ళు చాలా పెద్ద ఎత్తున పెట్టకపోతే మరి పంట పండదు, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఆందోళన వ్యక్తపరిచారు. మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వారి ఉన్న సమయంలో ఒకట ఈ సమస్య ఎట్లా పరిష్కారం చేసిందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ పత్రికా విలేకరులు, మీకు కూడా ఇందులో వ్యవసాయం ఉన్నది. మీకు మన గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి విలేకరు 2008-9 ఫెయిల్ అయింది. చంద్రయాన్ 2 2019 ఒకట మరి అది చంద్రమండలంపై మన చంద్రయాన్పై మన రాకెట్ పోయి అక్కడ సెటిలైట్ ఆడ పోయి ల్యాండ్ అవుతుంది అనుకున్నాం. మనందరం టీవీలలో చూసాం. ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, శివన్ గారు, మరో ఇస్రో చైర్మన్ గారు. లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినా కూడా నరేంద్ర మోడీ గారు బ్యాడ్ అంటే ధైర్యంగా ఉండు అని చెప్పేసి వచ్చిండ్రు. చంద్రయాన్ 3 మొన్న సక్సెస్ అయింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కూడా కావచ్చు. కానీ ఫెయిల్యూర్స్ని మనము దాన్ని కించపరచదు.